టాలీవుడ్కు చాలా గ్యాప్ తర్వాత ఒక సూపర్ హిట్ సినిమా కల్కి రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంటే కేవలం టాలీవుడే కాదు, ఉత్తరాది కూడా. అంటే షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ తర్వాత హిందీ బట్టులో కూడా సరైన సక్సెస్లు లేవు. ఇక తెలుగులో అయితే మనకు జనవరిలో వచ్చిన గుంటూరు కారం, హనుమాన్, నాసామిరంగా ఈ సినిమాల తర్వాత 6 నెలల గ్యాప్లో సరైన కమర్షియల్ సినిమా రాలేదు. అంటే అగ్ర హీరోలు నటించిన చిత్రాలు ఇవి రిలీజ్ కాలేదు. దీనికి కారణం ఏమిటో చాలామంది ఊహించే ఉంటారు. దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్లో జరిగిన శాసనసభ ఎన్నికలు, అలాగే క్రికెట్, ఈ ప్రభావం, ఈ కారణం వల్ల పెద్ద సినిమాలు ప్రేక్షకులకు దూరం అయ్యాయి. దాంతో థియేటర్లు చిన్న సినిమాలతో ఫీడింగ్ లేక ఇబ్బంది పడ్డాయి. ఒకానొక పరిస్థితిలో ప్రేక్షకులు లేక వేసిన సినిమాలు ఒక రోజుకు ఒక ఆటకే పరిమితం కావడంతో థియేటర్లు స్వచ్ఛందంగా మూసుకోవాల్సిన పరిస్థితి కూడా ఎదురైంది. వీటన్నిటికీ పరిష్కారం ఏమిటంటే, ఒక పెద్ద సినిమా, ఒక కమర్షియల్ స్టార్ సినిమా వస్తేనే మళ్ళీ తిరిగి టాలీవుడ్ పుంజుకుంటుంది, ప్రేక్షకులకు కూడా సరైన వినోదం అందుతుందని అంతా భావించారు. దానికి తగినట్టుగానే మన రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి మనకు జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలు, ఒక ప్రాంతీయ భాషా చిత్రం, ప్రపంచమంతా రిలీజ్ కావడం, ఆధునిక సాంకేతికత, ప్రభాస్తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే లాంటి స్టార్స్ ఉండడం, అంతేకాకుండా ఒక టెక్నికల్గా కూడా సరికొత్త పందాలు. అంటే ఇంతవరకు మనం హాలీవుడ్ సినిమాలే ఈ తరహా చూసాము. వాటిని బ్రేక్ చేస్తూ తెలుగు నేటివిటీతో, అంటే ఇండియన్ నేటివిటీతో, మహాభారతం అంటే ఇండియన్ ఇతిహాసం కాబట్టి దాని నేపథ్యంలో ఈ సినిమా తీయడంతో ప్రేక్షకులు దాదాపుగా పాజిటివ్గానే స్పందించారు. ఒక అద్భుతమైన విజువల్ని వెండితెర మీద చూసి ప్రేక్షకులు సంతృప్తి చెందారని రిపోర్ట్లు మనకు అందుతున్నాయి. అయితే 100 మంది ప్రేక్షకుల్లో 90 మంది పాజిటివ్గా స్పందిస్తే ఎప్పట్లాగే 10% విభిన్నమైన కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్కు సంబంధం లేకుండా థియేటర్లో మాత్రం సినిమా అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. సి అశ్వనీ దత్తుకు సినిమా మీద ఉన్న నమ్మకం వల్లే ఆయన 2 రాష్ట్రాల్లో, అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో సొంతంగా రిలీజ్ చేసుకోగలిగారు. ఈ ప్రకారం, అంటే మనకు అందుతున్న లెక్కల ప్రకారం తెలంగాణలో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ఈ సినిమా సాధిస్తే మరి కొద్ది రోజుల్లో ఆంధ్రాలో కూడా, అంటే 90 కోట్ల రేంజ్లో ఈ సినిమా కలెక్షన్ సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరో విమర్శ ఏంటంటే, ఈ సినిమాకు ఎంట్రీ, అంటే టికెట్ ధరలు విపరీతంగా ప్రభుత్వాలు పెంచేశాయని, దీనివల్ల అతి సామాన్యుడికి ఈ సినిమా అందనంత దూరంలో ధరలు ఫిక్స్ చేశారనే విమర్శలు వచ్చాయి. అయితే సినిమా అనేది నిర్బంధంగా చూసేది కాదు, అందుబాటులో ఉన్నప్పుడే చూసేటందుకు ప్రతి ప్రేక్షకుడికి అవకాశం ఉంది. ఈ పెంపు, టికెట్ల ధర పెంపు అన్నది కేవలం వారం రోజులు మాత్రమే కాబట్టి ఆ తర్వాత టికెట్ ధరలు ఎప్పట్లాగే తగ్గుముఖం పడతాయి. అప్పుడు మిస్ అయిన ప్రేక్షకులు కూడా చూస్తారు. ఈ ప్రకారం చూస్తే ఈ ప్రభాస్ నటించిన మనకు కల్కి ఖచ్చితంగా ఒక సంచలన దిశగా ప్రయాణం సాగిస్తుందని మనం చెప్పవచ్చు. ప్రభాస్ నటించిన గతంలో వచ్చిన బాహుబలి రేంజ్ చేరుకుంటుందా లేదా అన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. ఇకపోతే మన కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ స్థాయి మాత్రం అమాంతం పెరిగింది. నిజానికి ఇంత పెద్ద సినిమాను 1-2 సినిమాలు చేసిన నాగ్ అశ్విన్ ఎలా డీల్ చేస్తాడనే సంశయం అందరిలో ఉండేది. కానీ ఆయన ఎప్పుడైతే మహానటి కథను అద్భుతంగా ఆవిష్కరించి అన్ని భాషలకు చెందిన ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు కాబట్టే ఆ తరహా ఆయన కెప్టెన్సీలో కల్కి ఖచ్చితంగా విజువల్ వండర్ అవుద్దని అందరూ విశ్వసించారు. ఆ ప్రకారం నాగ్ అశ్విన్ తన శ్రమను నమ్ముకొని ఆర్టిస్టుల సహకారంతో అద్భుతమైన విజువల్ని వెండితెరకు అందించారు. ఇకపోతే ఇప్పటి వరకు మనం పాన్ ఇండియా డైరెక్టర్ లేదా పాన్ వరల్డ్ డైరెక్టరు అని చెప్పుకుంటున్నది మన రాజమౌళి గురించి. రాజమౌళి తర్వాత ఎవరు అనేది కొంత క్వశ్చన్ మార్క్ ఉన్నా, ఆ క్వశ్చన్ మార్క్ ఇప్పుడు సమాధానం నాగ్ అశ్విన్ రూపంలో వచ్చింది. అంటే రాజమౌళి పక్కనే మరో కుర్చీ వేసుకొని నాగ్ అశ్విన్ కూర్చున్నాడని మనం చెప్పవచ్చు.
భవిష్యత్తులో నాగ్ అశ్విన్కు అగ్ర హీరోలు కాంబినేషన్ చేయడానికి ఖచ్చితంగా ముందుకు వస్తారని కూడా మనం భావించవచ్చు. ఇకపోతే రాజమౌళికి నాగ్ అశ్విన్కు ఉన్న వ్యత్యాసం ఏంటంటే, రాజమౌళి సినిమా మేకింగ్ ఎక్కువ కాలం పడితే నాగ్ అశ్విన్ ఇంత స్టార్ కాస్టింగ్ పెట్టుకొని ఇంత సాంకేతిక పరిజ్ఞానం అవసరమైనప్పటికీ కూడా ఆయన సకాలంలో తక్కువ టైంలో పూర్తి చేశారు. ఇది కూడా నాగ్ అశ్విన్ సక్సెస్లో, అంటే సినిమా సక్సెసే కాకుండా ఈ మేకింగ్ పరంగా కూడా ఆయన సాధించిన విజయంగా మనం పేర్కోవచ్చు. ఎలాగైనా సరే ప్రపంచానికి మరోసారి ఒక ప్రాంతీయ భాషా చిత్రం తెలుగు సినిమా అద్భుతమైన ఒక దృశ్యకావ్యాన్ని అందించిందని స్పష్టంగా చెప్పొచ్చు. ఇది ఇండియన్ సినిమా, కేవలం మనం తెలుగు చిత్రంగా పేర్కొనకుండా ఇది ఇండియన్ సినిమాగా మనం పేర్కోవాలి. ఇండియన్ ప్రౌడ్, ప్రతి సినీ అభిమాని గర్వించే విధంగా ఈ కల్కి సినిమా వచ్చింది అని పేర్కోవచ్చు. అలాగే మన ప్రభాస్కు సరైన సమయంలో మరో కమర్షియల్ బిగ్ హిట్ పడింది. భవిష్యత్తులో ప్రభాస్ కథానాయకుడిగా అనేక ప్రయోగాలు, అనేక కొత్తదనం ఉన్న సినిమాలు తీసేందుకు ఈ కల్కి దోహదపడిందని చెప్పవచ్చు. కమర్షియల్గా కూడా కల్కి బయటపడడంతో ఈ సినిమాకు పనిచేసిన అందరితో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆనందిస్తున్నారు.